నమస్తే అండి, రేవతి వంటలకి స్వాగతం. ఈరోజు మనం తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలండి. బియ్యం బాగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని రవ్వలాగా ఆడుకోవాలండి. ఇలా రవ్వలాగా ఆడుకున్న దాన్ని మనకి ఒకసారి జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. మనకి పిండి లాంటిది ఏమన్నా ఉంటే ఇలా జల్లించుకుంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసుకుని ఒక తాటికాయని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పేస్ట్ని తీసుకోవాలండి. ముందు తాటికాయని ఇలా విడగొట్టుకుని ఇలా మొత్తం పైన ఉన్న తొక్కనంతా తీసేసుకుని టెంకల్ని సాఫ్ట్గా చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి ఒక 5 మినిట్స్ అలాగ పక్కన పెట్టుకుంటే పేస్ట్ బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా పేస్ట్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పేస్ట్లో మనకి ఏమన్నా పీస్ లాంటిది అలాంటిది వస్తే అది కూడా తీసుకుని ఇప్పుడు మనకి పేస్ట్ ఎంత వచ్చిందో ఒక కప్పులో వేసుకుని కొలుసుకోవాలండి. ఒక కప్పు పేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు తాటి పేస్ట్, 1 కప్పు బెల్లాన్ని వేసుకుని బాగా కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వను కూడా వేసుకుని కలిపేసుకోవాలండి. 3 ఈక్వల్గా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొలుసుకుంటున్నామో అన్నీ మిగిలినవి కూడా అదే కప్పుతో కొలుసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులోకి ఒక గరిటె ఆయిల్ వేసుకుని 1 గ్లాసుకి కూడా నూనె అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపేసుకున్న పిండిని ఇందులోకి మూకుట్లో వేసుకుని ఇలా మధ్యలో గ్లాస్ పెట్టుకుని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని ఇలా చుట్టూరు కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని రెండో వైపుకి తిరగేసుకోవాలండి. ఇప్పుడు పై ప్లేట్ మూత పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిరగేసుకుంటే మనకి అట్టు ఇరిగిపోకుండా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మూకిట్లో ఒక గరిటె నూనె వేసుకుని ఇలా రొట్టెని వేసుకుని ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి రొట్టె అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత దీన్ని తినాలండి, లేదంటే కొంచెం చేదుగా ఉంటుంది. అంతేనండి, తాటి రొట్టె రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.